హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఎలా స్టిచ్ చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మిడిల్లో ఇలా హోల్ పెట్టేసి నేను స్టిచ్ చేశాను అనమాట. అయితే నెక్ వచ్చేసి నెక్కి థ్రెడ్ యూస్ చేయలేదండి. థ్రెడ్ యూస్ చేయకుండా నేను శారీ పీస్లోది గోటేసాను అనమాట. ఇలా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బోర్డర్ వచ్చింది. అయితే హ్యాండ్స్కి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట. అయితే శారీలో వచ్చిన పీస్ని ఇలా యూస్ చేశాను. అది ఎలా అంటే మనం శారీలో పీస్ అంటే బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు శారీలో పీస్ కూడా క్రాస్ వచ్చేసింది అనమాట. వచ్చిన దాన్ని నేను ఇలా యూస్ చేశాను అనమాట. అయితే ఇది వచ్చేసి 33 సైజ్ బ్లౌజ్ అండి. అయితే నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు కానీ బ్లౌజ్ని కటింగ్ వీడియో అయితే పెట్టాను. అంటే 2 బ్లౌజులు కలిపి కట్ చేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్ వస్తుంది, డీప్ నెక్ అనమాట. చూడండి ఎలా వచ్చిందో. అయితే నేను ఆ బ్లౌజ్ వీడియో పెట్టాను అనమాట. అది వచ్చేసి మెరూన్ కలరు, సేమ్ ఇలానే వస్తుంది, ఇదే సైజు. 2 కలిపి కట్ చేశాను అనమాట. ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను నేను, కావాలంటే చూడండి. అయితే ఇది మిడిల్లో వచ్చేసి ఇలా పెట్టి స్టిచ్ చేశాను అనమాట. దానికి వచ్చేసి మిడిల్లో పాదం షేప్ వచ్చిందనమాట. అలా స్టిచ్ చేశాను. ఓకేనండి. నాకైతే ఇది కూడా మీకు చూపించాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.